హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య వాళ్ళ బావ ఇద్దరు కలిసి రాజునైతే తెగ ఏడిపిస్తూ ఉంటారు. ఇక చిన్నప్పుడు గుర్తులని అన్ని ఆటలు ఆడుతూ ఇక మధ్యలో వాళ్ళ బావ కావ్య ఇద్దరు కూడా చాలా క్లోజ్గా చాలా హ్యాపీగా ఉంటున్నట్టు నటిస్తూ ఉంటే రాజ్ వాళ్ళిద్దరిని చూసి అస్సలు ఓర్చుకోలేడు. ఇక ఏదో విధంగా ఇక కావ్యని నా నుంచి దూరం చేస్తున్నాడు ఈ బావగాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఇక కావ్య వేసిన పెయింటింగ్స్ అన్నీ పాడు చేసేస్తాడు. వేసిన డిజైన్స్ అన్నిటి మీద ఇంకు వేసి ఇవి ఖచ్చితంగా ఇప్పుడు పంపించాలి, ఇప్పుడు వేసి నాకు ఇవ్వు అని చెప్పి అనగానే కావ్య అదేంటండి ఇవి వేయడానికి 12 గంటలు పట్టింది, మళ్ళీ వేయాలంటే ఖచ్చితంగా ఒక పూట పడుతుందండి, అయినా దీని మీద ఇంకెలా పడిందో ఏంటో అనగానే రాజ్ మనసులో అనుకుంటాడు, ఇంకెవరు పోసారు, నేనే పోస్తాను, నువ్వు ఆ బావగాడితో ఆటలు అని చెప్పి నన్ను పట్టించుకోవా, అందుకే టైం అంతా నీకు డిజైన్స్లోనే పట్టేలాగా చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తెగ మురిసిపోతూ ఉంటే ఇంతలో ఇక కావ్య వాళ్ళ బావ వస్తాడు. ఏంటి ఏమైంది బుజ్జి, డిజైన్సే కదా, డిజైన్స్ ఇక నా ఫోన్లో ఉన్నాయి, నువ్వు వేస్తున్నప్పుడు ఎందుకైనా మంచిదని ఫొటోస్ తీశాను బుజ్జి, ఖచ్చితంగా ఇక ఈ డిజైన్స్ పంపించేయండి అని చెప్పి అన్నయ్య ఇదిగో అన్నయ్య ఈ డిజైన్సే కదా అనగానే దెబ్బకి రాజ్ షాక్ అయిపోతాడు. వీడు నిజంగానే నా ప్రాణానికే పుట్టాడు, నన్ను ఇరిటేట్ చెయ్యింది వీడు అస్సలు ఊరుకునేలా లేడు అని చెప్పి ఇక సీరియస్గా తీసుకొని పదకు బుజ్జి మనం ఇంకా వేరే గేములు ఆడుకోవాలి అనగానే ఇక మీ ఇద్దరికి పని పాట లేదా, ఎద్దంత అయ్యారు ఇద్దరు గేమ్లు ఆడుకోవడం ఏంటి అనగానే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అనగానే అదేంటండి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి, మా బావతో రోజంతా టైం స్పెండ్ చేయడానికే కదా, మీరు అలా జల్సి ఫీల్ అవుతున్నారేంటి అనగానే నేనేం ఫీల్ అవ్వట్లేదులే, వెళ్ళి ఆడుకోండి అని చెప్పి మనసులో ఈ గవర్నమెంటు ఇక భార్యాభర్తల్ని ఇద్దరినే గేములు పెట్టి వాళ్ళిద్దరే ఆడుకునేలాగా చేస్తే బాగుండు, వేరొకరితో అసలు గేమ్ ఆడకూడదన్నట్టుగా రూల్ పెడితే బాగుండు అని చెప్పి మనసులో అయితే చాలా విసుగ్గా ఉంటాడు రాజ్. ఇక మొత్తానికి కనకం అలాగే ఇక కృష్ణమూర్తి ఇద్దరు కూడా కావ్యని అలాగే కావ్య వాళ్ళ బావని ఇద్దరిని కూడా ఇక చాలు ఆపండర్రా, ఇక అల్లుడు గారు బాధపడుతున్నారు, వచ్చినప్పటి నుంచి అతని మొహం చూడలేకపోతున్నాం, ఒకటే కోపంతో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదు, ఇంకా కొంచెం సేపు గ్యాప్ ఇవ్వండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం అనగానే లేదు మావయ్య, ఖచ్చితంగా ఇక అన్నయ్య మనసులో నుంచి ప్రేమ కలిగే వరకు మేమైతే ఈ రకంగానే ఉంటాం, అందుకే కదా ఇక్కడికి వచ్చింది, ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదని అనగానే ఇక అప్పు అయితే అవును నాయన, బావ మనసులో ప్రేమ ఉంది కానీ అది బయటకు తేవట్లేదు, ఎందుకో వెనక్కి నెట్టేస్తుండు, అందుకే అది ముందుకు వచ్చేలాగా ఖచ్చితంగా స్ట్రాంగ్ డోసు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాజ్ అయితే ఇక డిజైన్స్ అన్నీ పంపించేసి ఏం చెయ్యాలి, ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది, వీళ్ళిద్దరు వేషాలు, అయినా కళావతి కూడా ఈ మధ్య తెగరెచ్చిపోతుంది, మా బావ అని చెప్పి ఊరికే ఇక వాడి మనసులో ఉన్న దుర్బుద్ధి తెలుసుకోకుండా వాడితో చనువుగా ఉంటుంది, ఈ కళావతి ఒట్టి అమాయకురాలు అని చెప్పి మనసులో రాజ్ అయితే అనుకుంటాడు. ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. శ్వేత ఫోన్ చేసి రాజ్ ఏం చేస్తున్నావు రాజ్, అసలు నేను ఉన్నానా లేనా అన్నది కూడా మర్చిపోయావు కదా అనగానే అదేం లేదు శ్వేత, కొంచెం పని పడింది అందుకే నీకు ఫోన్ చేయట్లేదు అనగానే ఏమంత పని రాజ్, అర్జెంటుగా అత్తగారి ఇంటికి వెళ్ళి కూర్చొని అత్తగారు పెట్టిన వంటలన్నీ తిని ఎంజాయ్ చేస్తున్నావు, ఇక పని అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నావు అనగానే అదేంటి నీకెలా తెలుసు అనగానే అదేంటి నాకెలా తెలిసేంటి, నీకోసం ఆఫీస్కి వెళ్తే మీ రిసెప్షన్లో ఉన్న శృతి చెప్పింది మీరు ఇక కావ్య మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళారని అనగానే అవునవును చెప్పలేదు కదా, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, కానీ ఈ కళావతిలోనూ చాలా మార్పు వచ్చేసింది, నేను భరించలేకపోతున్నాను, ఆ బావగాడు వచ్చినప్పటి నుంచి కళావతి నా దగ్గర నుంచి దూరం అయిపోతుందేమని భయం వేస్తుంది అని అంటాడు రాజ్. ఇక వెంటనే శ్వేత ఒక్క క్షణం ఏంటి కళావతి చేజారిపోతుందని టెన్షన్ పడుతున్నావా, ఏంటి రాజ్ కొత్తగా మాట్లాడుతున్నావు, ఒకప్పుడు నువ్వు నాకేం చెప్పావు,
ఖచ్చితంగా కళావతిని నీ నుంచి దూరం చేసుకోవాలి అని నన్ను అడ్డం పెట్టుకున్నానన్నావు. ఇప్పుడు తనకు తానే చేజారిపోతే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అనగానే, అంటే ఎంతైనా నా వైఫ్ కదా, నేను తన మెడలో తాళిని కట్టాను. ఆ తాళి తన మెడలో ఉన్నంత వరకు తన బాధ్యత నాదే. తను ఎవరితో మాట్లాడుతున్నా ఆ దానికి సంబంధించిన విషయాలన్నిట్లోనూ ఇక నాకే కదా హక్కు ఉంటుంది. అంతతో మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ దుగ్గిరాల వంశంలో ఇలా భర్త ఉండగా వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే చూడ్డానికే బాగోదు కదా, అందుకని అనగానే, బాగా కవర్ చేసావు కానీ రాజ్, ఉన్న విషయం నీకు ఒకటి అడుగుతాను. అసలు వాళ్ళ బావ సడన్గా అసలు ఎందుకు ఊడిపడ్డాడో ఒక్కసారి ఆలోచించు. అయినా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కావ్య అంటే చాలా ఇష్టమని చాలా బాగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చూసిన కావ్య వాళ్ళ బావ ఒక్కసారిగా ఇక నీకు అలాగే కళావతికి పెళ్ళైపోయిందని తెలిసి చాలా ఫీల్ అయ్యాడన్నావు. మరి అలాంటప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళా కావ్య దగ్గరికి వచ్చాడు. అంటే ఇక జరిగిపోయిన ప్రేమని మళ్ళీ దక్కించుకుందామని వచ్చాడా, లేదంటే కావ్యే వాళ్ళ బావని ఇక్కడికి రప్పించిందా, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక అనుమానం బీజాన్ని వేస్తుంది ఇక శ్వేత. ఏంటి శ్వేత, ఏం మాట్లాడుతున్నావు అనగానే, నీ కళావతి నీ నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు అనుకుంటే ఫస్ట్ వాళ్ళ బావ ఎందుకు వచ్చాడో తెలుసుకో, లేదంటే ఏదో రకంగా కావ్య నోట్లోంచన్నా తెలుసుకో అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా రాజు అయితే ఆలోచనలో పడతాడు. నిజమే, కరెక్ట్గా నాకు అలాగే కళావతికి గొడవలు జరుగుతున్నాయి అని ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళిపోయిన కావ్య మళ్ళీ వెంటనే కూడా గోడకు కొట్టిన బంతిలాగా ఇంటికి వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్లని చెప్పి వాళ్ళ బావతో ఇక బాగా క్లోజ్గా ఉంటుంది. వాళ్ళ బావేమో, బుజ్జి ఒకప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నాకు అన్యాయం జరిగింది, అచ్చం నీలాంటి నవ్వుగా ఉన్న అమ్మాయే కావాలి, అంతెందుకు యాజ్ టీజ్గా నీలాంటి అమ్మాయే కావాలి అని చెప్పి ఇక భర్త ఉండగా కూడా నా ముందే చనువుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే నిజంగా లోపల కావ్యని దక్కించుకుందామనే వచ్చాడా అని చెప్పి రాజు అయితే ఇక వెంటనే కూడా ఎక్కడున్నది కళావతి అని చెప్పి చూడ్డానికి రాగానే పెరడ్లో వాళ్ళ బావతో చాలా క్లోజ్గా ఉంటుంది. ఇక దూరం నుంచి రాజుని గమనించిన కావ్య, బావ అసలే ఇక మా వారు ఇటువైపే వస్తున్నారు, ఖచ్చితంగా డోస్ పెంచాలి, డోస్ పెంచుతామని ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనగానే, అవునవును డోస్ పెంచుతాను చూడు కావ్య అని చెప్పి వెంటనే, ఏంటి బుజ్జు నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది బుజ్జి అనగానే, ఏమైంది బావా, ఎందుకు అనుమానం అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఇక వాళ్ళ మాటల్ని దొంగచాటుగా రాజు అయితే వింటూ ఉంటాడు. అంటే నీకు అలాగే ఇక అన్నయ్యకి కరెక్ట్గా ఈడు జోడి లేదేమని అనిపిస్తుంది బుజ్జి, నువ్వేమో చాలా యాక్టివ్గా చాలా సరదాగా ఉంటావు, ఇక అన్నయ్య ఏమో మాడిపోయిన మసాలా దోశలాగా ఎంతసేపు రుసరుసలుగా ఉంటాడు, అసలు నీకు ప్రేమగా చూసుకుంటున్నాడా, నాకు చాలా అనుమానంగా ఉంది అనగానే, ఏం చేస్తాం బావా ప్రేమగానే చూసుకుంటున్నాడు అని చెప్పి నిష్ఠూరంగా ఒక మూలుగుతుంది. ఇక వెంటనే రాజు అయితే దీని మొహం అసలు అవతల వాడికి హింట్ ఇచ్చేలాగా మొహం అంతా మార్చేసి చెప్తుంది. ఇక వాడు ఖచ్చితంగా వదులుతాడా, నిజం తెలుసుకునేలాగా గట్టిగా నిలదీస్తాడు అని చెప్పి అనుకునే లోపలే, ఏం కాదు బుజ్జి అబద్ధాలు చెప్తున్నావు, నీకు అలాగే అన్నయ్యకి ఇద్దరికీ కూడా మంచిగా మీరిద్దరూ లేరనిపిస్తుంది, ఎందుకంటే ఏ భర్త అయినా ఈ టైం అంతా కూడా తనే స్పెండ్ చేయాలని చూస్తాడు, అలాంటిది ఎంతసేపు ఫోన్లో డిజైన్స్ పంపించుకోవడం, ల్యాప్టాప్లో వర్క్ చూసుకోవడం అలాంటివే చేస్తున్నాడు అన్నయ్య. అలాంటప్పుడు ఇక నువ్వు ఏం చేస్తావు చెప్పు, ఉన్న విషయం చెప్పడానికి నా దగ్గర దాచి పెడుతున్నావు కదా, ఎప్పుడైనా కూడా నీ నుంచి కొంచెం నాకు అవకాశం ఉందని తెలిసినా నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాను బుజ్జి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అన్నయ్య నువ్వు మంచిగా ఉంటే ఓకే, లేదు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఏదైనా గొడవలుగా ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వచ్చేసే, నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూస్తాను బుజ్జి అనగానే, అదేం కాదు బావా మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాం, ఆయన నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తున్నారు అనగానే, పోసిని అబద్ధాలు ఆరిపోను, ఎందుకే అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకు కావాలని ఇక అబద్ధాలు ఆడుతున్నావు కదా అని చెప్పి రాజు అయితే మనసులో అనుకుంటూ, కావ్య
కళావతి ఎందుకు అబద్ధాలాడుతుంది, ఉన్న విషయం చెప్పేచ్చు కదా అంటే కళావతికి నేనంటేనే ఇష్టం, నా మీద ఇంకా కళావతికి మనసు అనేది పోలేదు. వీడు మధ్యలో వచ్చి కావాలని కళావతి మనసు పాడు చేద్దాం అనుకుంటున్నాడు. ఖచ్చితంగా వీడిని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అలాగే కళావతికి కూడా ఇంకొకసారి వాళ్ళ బావతో మాట్లాడకుండా ఉండేలాగా స్ట్రాంగ్ కోటింగ్ ఇస్తాను అని చెప్పి ఎమ్మటే అక్కడికి వస్తాడు రాజుని చూసి సైలెంట్ అయిపోతారు ఇద్దరు కూడా. ఏంటి ఇద్దరు సైలెంట్ అయిపోతున్నారు? ఇదిగో తమ్ముడు అన్నయ్య, నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి నా భార్యతో ఇలా క్లోజ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఏదో ఆటలు పాటలు అంటే వరకు ఓకే, అంతేగాని ఇక ఇద్దరు సపరేట్గా కూర్చొని కబుర్లు ఆడడం అంటే నాకు అస్సలు నచ్చదు అనగానే, అదేంటండి మీరేనా మాట్లాడేది? అబ్రాడ్లో చదువుకొని వచ్చారు, మీది చాలా బ్రాడ్ మైండెడ్ అనుకుంటుంటే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అనగానే, అదే వంకతో ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు, గమనిస్తూనే ఉన్నా. అయినా ఇంత రాత్రి వేళ అందరం కూడా ఇంట్లోపల ఉంటే మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అది నాకు నువ్వు సమాధానం చెప్పనవసరంలా, కానీ ఒక్కసారి ఆలోచించుకో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంకెప్పుడు కూడా ఈ రకంగా ఇద్దరు మాట్లాడుకోవద్దు, ఎంతైనా బావ మరదలైనా అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్పి ఇద్దరికి కలిసి సీరియస్గా మాట్లాడతాడు రాజ్. ఆ మాటలకి ఇక ఇద్దరు కూడా హట్ అయిపోయినట్టుగా మొహాలన్నీ మార్చుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య, ఏంటి బావా ఫీల్ అవుతున్నావా అనగానే, నేనెందుకు ఫీల్ అవుతాను బుజ్జి, కావాలని రెచ్చగొట్టాలనే కదా మన ఇద్దరు ప్లాను. ఏ మగవాడైనా తన భార్య వేరొకరితో క్లోజ్గా ఉంటుందంటే తట్టుకోవడం కష్టం. ఇంకా రాజ్ అయితే చాలా గ్రేట్, ఇంకా కొన్ని రోజుల వరకైనా బయటకు పడట్లేదు అని చెప్పి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక అర్జెంట్ పని ఉండి రాజ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిపోయినాక ఇంట్లోకి ఒక చిన్న పాప అయితే వస్తుంది. ఒక 5-6 ఇయర్స్ పాప వచ్చి ఇక ఆడుతూ ఉంటుంది. ఇక ఆ పాపను చూసి కావ్య ఇక ఆ పాపతో కూడా ఆటలు ఆడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి, ఏమ్మా కావ్య బాగున్నావా అని చెప్పి పలకరించగానే, బాగున్నానక్క, మీరెలా ఉన్నారు అనగానే, నేను బాగానే ఉన్నాను అని చెప్పి, ఇక దీన్ని స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారంట, అందుకని ఇక దీని పేరు ఇచ్చింది. ఇది ఒకటే నస పెడుతుంది, నేను డ్యాన్స్ చేస్తానని. నాకేమో డ్యాన్స్ నేర్పించడం రాదు, అలా అని చెప్పి ఎక్కడన్నా జాయిన్ చేద్దామంటే ఉన్న 2-3 రోజుల్లో ఏం డ్యాన్స్ వస్తుంది దీనికి అని చెప్పి అనగానే, ఇక వెంటనే అప్పు వచ్చి, అదేంటక్క అలా అంటున్నావు, 2-3 రోజులేంటి, గట్టిగా ఒకరోజు చాలు, చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటుంది అని చెప్పి అప్పు అంటుంది. ఆ మాటలకి, అవునా, అంత మంచి డ్యాన్స్ మాస్టర్ ఎవరున్నారు ఇక్కడ అని చెప్పి ఇక ఆ పాప వాళ్ళ అమ్మ అడగగానే, ఎదురుగుండగా ఉండి పెట్టుకొని, అదేంటక్క అలా అంటున్నావు అని చెప్పి అనగానే, ఎదురుగుండా కావ్య ఒక్కసారిగా అవాక్కైపోతుంది. ఏంటి అప్పు, నేను డ్యాన్స్ మాస్టర్ ఏంటి అనగానే, ఏంటక్క మర్చిపోయావా, నీకు భరతనాట్యం బాగా వచ్చు, భరతనాట్యంలో ఇదిగో ఈ పాపంత వయసు అప్పటి నుంచి ఎన్ని గిఫ్ట్లు ఎన్ని షీల్డ్ నీకు వచ్చినాయి, అవన్నీ కూడా మర్చిపోయావా? నీకు భరతనాట్యం అంటే ప్రాణం, నువ్వు అలాంటిది భరతనాట్యం అనేది ఎందుకు వదిలేసావు? అసలు నీకు చాలా బాగా వచ్చు. నీ భరతనాట్యం చూసి చిన్నప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యి డ్యాన్స్ నేర్చుకుందాం అనుకున్నా, కానీ నాకు అబ్బలేదు అని చెప్పి అప్పు అనడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న కనకం, కృష్ణమూర్తి అందరూ కూడా, అవును కావ్య, నీకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు వదులుకున్నావమ్మా? ఒక్క రోజైనా పెళ్ళైన తర్వాత నీ నాట్యం చూడాలని అనిపించినా కూడా మనసులో నుంచి బయటకు రాలేకపోయింది మా మాట. ఈరోజైనా నోరు తెరిచి అడుగుతున్నాము, నీ నాట్యము నీ కళ ఇంకొకరికి పంచితే చాలా పుణ్యం. ఆ పాపకి డ్యాన్స్ నేర్పించి ఆ పాప స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా తయారు చేయి అని చెప్పి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కూడా కావ్యకి సలహా ఇస్తారు. ఇక కావ్య వెంటనే కూడా అది నేను అని చెప్పి అనగానే, చూడమ్మా కావ్య, ఖచ్చితంగా మా పాపకి డ్యాన్స్ నేర్పించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, ఇక దానికి 2-3 రోజుల వరకే టైం ఉంది అనగానే, సరే అలాగే అని చెప్పి కావ్య, నేను కొంచెం సేపు ఆగినాక వస్తాను, పాపని రెడీ చేసి ఉంచండి అని చెప్పి ఇక కావ్య అయితే ఆ పాపకి డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పుకుంటుంది. ఇక అలానే రాజ్ అయితే ఆఫీస్కి వస్తాడు.
ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని సుభాష్ గారు అనడంతో చాలా హర్ట్ అవుతాడు. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది డాడీ? ఇక బాబాయి ఖచ్చితంగా మర్చిపోతూనే ఉంటున్నారు. ఇక ఎన్నిసార్లైనా ఇదే పని జరుగుతుంది కాబట్టి ఇక మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క మరొక పక్క అపర్ణాదేవి చాలా ఫీల్ అవుతుంది. ఇక సుభాష్ గారిని చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇక దానిలక్ష్మి అలా నిలదీయడం అస్సలు నచ్చదు అపర్ణకి. ఇక వెంటనే ఆ విషయాన్ని ఇంటికి పెద్దావిడైన ఇందిరాదేవి దగ్గర, ఏంటత్తయ్య గారు మీరు ఇలా పుస్తకం చదువుకుంటున్నారు, ఇంట్లో ఏం జరుగుతుందో మీరు పట్టినట్టుగా ఉంటే ఎలాగా? ఇక దానిలక్ష్మికి కొంచెం కూడా మర్యాద మన్నన లేకుండా ఇక మీ అబ్బాయి పెద్ద అబ్బాయి గారి మీద చాలా గట్టిగా అరిసింది. ఈరోజు ఆయన చాలా ఫీల్ అయ్యారు. అయినా ఈ రకంగానే ఇక ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి ఒక పెద్దంతరం చిన్నంతరం లేకుండా గొడవలు పడుతూ ఉంటే ఇక ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది అత్తయ్య గారు. మీరు కలగ చేసుకొని ఇక ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో, ఎవరికి ఏమేం బుద్ధులు చెప్పాలో మీ నోటితో వింటేనే అవతల వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేదంటే ఇలాంటి గొడవలే జరుగుతూ ఉంటే ఏ రోజైనా మా మనసు కూడా మారి మాకే విడిగా వెళ్ళిపోవాలన్న ఆలోచన కలుగుతుంది. పెద్ద ఆవిడగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి అపర్ణ చాలా ఫీల్ అవుతూ ఇక ఇందిరాదేవికి చెప్తుంది. ఇందిరాదేవి ఇక అక్కడ విషయాలన్నీ తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఇక ఎప్పుడు కూడా ఇంట్లో దానిలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు కూడా వేరు వేరు ఇంటి నుండి వచ్చిన సొంత అక్క చెల్లెల్లాగా ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ఇంటికి మహాలక్ష్మిలాగా ఉన్నారు. అలాంటిది ఏ ముహూర్తాన కళ్యాణిక అనామికకి పెళ్లి చేసుకున్నాడో తెలియదు. ఇంటిలో మనస్పర్ధలు ఇక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మొదలైంది. ఇక మొత్తానికి మార్పు అయితే దానిలక్ష్మిలోనే వచ్చింది. అసలు దానిలక్ష్మి ఈ మధ్య నోటికి వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా మాట అనేస్తుంది. అసలు ఈ దానిలక్ష్మి సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే మనసులో అనుకుంటుంది. శ్వేత ఇక ఫోన్ పెట్టేసి తనకు తానే ఆలోచన చేస్తూ ఉంటుంది. రాజ్ నిజంగానే కళావతిని ప్రేమిస్తున్నాడా లేదా? కావ్యని ప్రేమిస్తే ఎందుకు వద్దనుకుంటాడు? ఖచ్చితంగా రాజ్ మనసులో ప్రేమ లేదు, కానీ ఏదో ఆకర్షణ ఆ కావ్యలో ఉంది. అసలు రాజ్ ప్రేమించింది వేరొక అమ్మాయిని అని చెప్పి నాకు చెప్పాడు. స్వయంగా ఇక ఆ గుడిలో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నాకు రాజ్ 2-3 సార్లు మనసు విప్పి నాతో చెప్పుకున్నాడు. కానీ ఇటు కావ్యని కూడా అంతే సమానంగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే రాజ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా తడబడింది లేదు, చిన్నపిల్లవాళ్ళలాగా యాంగ్జైటీ ఫీల్ అయింది లేదు. ఒక్క కావ్య విషయంలోనే ఇక రాజ్ మళ్ళా ప్రేమలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఒక్క మనిషి 2 అమ్మాయిల్ని ఏ రకంగా ప్రేమిస్తాడు? ఖచ్చితంగా రాజ్ మనసులో నిజంగా గుడిలో ఉన్న అమ్మాయి మీద ఇష్టంగా ఉందా, లేదంటే తను పెళ్లి చేసుకున్న కళావతి మీద ప్రేమగా ఉన్నాడా? అసలు ఏ విషయం కరెక్టు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్క ఇక అనామిక అయితే తన మనసులో ఇక కళ్యాణ్ అయితే తను చెప్పిన మాట వినడని ఫిక్స్ అయిపోయింది. ఇక ఖచ్చితంగా కవిత్వాలని చెప్పి రోడ్డును పడి ఇక కవిత్వాలతోనే కాలక్షేపం చేస్తాడు. ఈ ఇంటికి ఇక పెద్ద హోదాలో చూద్దాం అనుకున్నాను. ఇక చేతికి అందిన సొమ్మంతా నొక్కేసి తల్లిదండ్రులకి ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ అదేమీ కూడా కుదరకుండా అయిపోతుంది. అసలు ఏ విధంగా ఈయనని ఖచ్చితంగా కవిత్వాలకు వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు నేనే చెయ్యాలి అంటే ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా రుద్రాణి వస్తుంది. రుద్రాణితో ఇక జరిగిన విషయం అన్నీ కూడా షేర్ చేసుకుంటుంది అనామిక. అయ్యో అనామిక, నిన్ను చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది. నువ్వు పాపం ఎప్పుడూ లేనిది ఇంత ఇదిగా అటు ఇటు తిరుగుతూ ఇంత ఆలోచన చేస్తున్నావంటే నీ మనసుకి ఎంత బాధగా ఉందో అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఏ భార్య అయినా భర్త మంచి హోదాలో ఉండాలని ఆశపడుతుంది. కానీ కళ్యాణం ఇక హోదా కాదు కదా, కనీసం దానికి కూడా కనీసం మేనేజర్ పోస్టుకు కూడా ఉండనని డిసైడ్ అయిపోయాడు. ఖైరతాబాద్ బ్రాంచ్కి సంబంధించిన పత్రాలను కూడా తిరిగి తీసుకోలేదు అనామిక. మరి అలాంటప్పుడు ఆ పత్రాలని నువ్వు తీసుకొని ఆ బ్రాంచ్ని నువ్వు నడపచ్చు కదా.
కదా అని చెప్పి కావాలని ఇక ఆలోచన చేస్తుంది ఇక రుద్రాణి. ఆ మాటకి వెంటనే అయ్యో ఆంటీ, నాకేం తెలుసు ఆంటీ, నాకు అసలు అక్కడ విషయాలు ఏమీ తెలియవు, అసలు బిజినెస్ మైండే కాదు నాది అనగానే, అలా అనుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఇటు భర్త బిజినెస్ చేయక ఇటు భార్య ఇంట్లో ఉంటే ఏ రోజైనా ఇక మీకు మిగిలేదేంటి? ఏదో రకంగా ఇక ఇంట్లో అందరితో పాటు వారసుడు అని చెప్పి చివరాఖరికి ఇక హోల్సేల్గా రాజే వారసుడని ప్రకటిస్తాడు మా నాన్న. ఎందుకంటే మీ ఆయనకి కవిత్వం తప్పించి లోక జ్ఞానమే తెలియదు అని చెప్పి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనామికకి. అనామిక ఆల్రెడీ డబ్బు కోసమే పెళ్లి చేసుకోవడం బట్టి ఇక డబ్బు గురించి నిజమే, నేను కూడా ఇక కవిత బ్రాంచ్ కాకపోయినా ఇదే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళి ఆ కావ్య అలాగే రాజ్ వాళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. అందినంత దోచుకొని నేను హాయిగా మా అమ్మ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి అని చెప్పి ఇక వెంటనే చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను కూడా ఇక రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను. కళ్యాణ్ వెళ్ళపోతాయే, నేను వెళ్తాను. ఆ కావ్య వెళ్ళట్లేదా ఏంటి అని చెప్పి ఇక ఇంట్లో రచ్చ చేయడానికి మొదలు పెడుతుంది. ఇక ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఇంటికి వస్తాడు. కళ్యాణ్ చూసి ఇక వెంటనే మొహం అంతా మార్చుకొని, ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, చెప్పు ఏంటి అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. కళ్యాణ్ ఆ మాటలకి, ఇక మీరు బిజినెస్ చేసుకోవడానికి మీరైతే వెళ్తున్నారా లేదా అని చెప్పి అడుగుతుంది. నేను వెళ్ళనని ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు? నా మనసంతా కూడా కవిత్వాల మీదే. నా కవిత్వాలు ఏదో రోజు అచ్చు వేయించి అందరిలో నా కవిత్వం అంటే ఏంటన్నది రుజువు చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి సీరియస్గా మాట్లాడతాడు కళ్యాణ్. ఆ మాటలకి అనామిక వెంటనే కూడా, సరే అయితే మీరు వెళ్ళకపోతే వెళ్ళొద్దు, నేను వెళ్తాను. నేను వెళ్ళి ఇక బిజినెస్ని మన వాటా బిజినెస్ని నేను చూసుకుంటాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనామిక? మన వాటా ఏంటి? అన్నయ్య అందరి బాగోగులు చూసుకుంటున్నాడు. అసలు ఇందులో నేను వారసుడే కానీ పేరుకి నేను కానీ మా నాన్న కానీ ఏ రోజు కూడా కష్టపడింది లేదు. ఇది ఇంతకింత రెట్టింపు చేసింది రాజన్నయ్య అలాగే సుభాష్ పెదనాన్నే. వాళ్ళిద్దరే ఇంత హోదాలో, వాళ్ళిద్దరే ఈ రోజుకి వాళ్ళతో పాటే మనం ఉన్నాం. వాళ్ళే లేకపోతే అసలు మనకి హోదానే దక్కేది కాదు తెలుసా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. చాలేనండి, ఊరుకోండి. ఇక మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటాను అనుకుంటున్నారేమో. వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా నాకు అనవసరం. నేను మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తీరుతాను అనగానే, ఏం చేస్తావు ఆఫీస్కి వెళ్ళి? చెప్పు అనామిక, నువ్వు బిజినెస్ చేయగలవా? నువ్వు చదువుకున్న చదువుకి బిజినెస్కి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి కావ్యకి ఇక కళ్యాణ్ అయితే అడుగుతాడు అనామికని. అనామిక వెంటనే కూడా, ఆ మాత్రం డిజైన్స్ నాకు తెలియవా ఏంటి? ఖచ్చితంగా నేను మంచి డిజైనర్నే అని చెప్పి ఇక కావ్య వేసే డిజైన్స్ కొన్ని తీసుకొని వేయమని చెప్తాడు కళ్యాణ్. ఇక అవి వేయలేక ఇక కనీసం చిన్న బొమ్మ కూడా గీయలేని పరిస్థితిలో ఉంటుంది అనామిక. చూడు అనామిక, ఇవన్నీ కూడా నువ్వు ఏ రోజైతే వేస్తావో ఆ రోజు స్వయంగా నేను నిన్ను ఆఫీసులో దించి వస్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను కొంచెం వదిలేస్తే బెటర్ అని చెప్పి 4-5 డిజైన్స్ అనామికకి ఇచ్చి ఇక అనామిక నోరుని మూయిస్తాడు. అనామిక, నాకెందుకు రాదు? ఇక ఏమాత్రం నాకంటే తక్కువ చదివిన కావ్యకు వచ్చినప్పుడు నాకెందుకు రావు డిజైన్స్ అని చెప్పి ఇక పెన్సిల్ అన్నీ పట్టుకొని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని సరాసరి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పు అలాగే వాళ్ళ బావ ఇద్దరు కూడా ఇక ఐడియా వేసుకుంటారు. అన్నయ్య వచ్చేసరికి ఇక కావ్యకు కనిపించట్లేదని చెప్పి మనం చిన్న డ్రామా ఆడితే ఇక మా బావగారి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టచ్చు అని చెప్పి అనగానే, సరేనని ఇద్దరు కూడా అయ్యో కావ్య కనిపించట్లేదు అని చెప్పి ఇక మొత్తం వెతుకుతూ ఉన్నట్టుగా నటిస్తారు. రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైంది అప్పు? మీ అక్క కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళింది అనగానే, ఏమో మీరు ఏదో అరిచారు కదా రాత్రి, అప్పటి నుంచి అక్క బాధపడుతూనే ఉంది. ఏమో నాకేం తెలుసు అని చెప్పి అప్పు అనగానే, ఈ రాత్రి నేను వాళ్ళ బావని అలాగే కావ్యని ఇద్దరిని గట్టిగా అరిచినందుకు మనసులో బాగా బాధపడినట్టుంది కళావతి. అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కళావతి వెళ్ళిపోయింది అంటే అందులో నేనే కారణం. ఖచ్చితంగా కళావతిని వెతకాలి అని చెప్పి ఇక రాజ్ అయితే ఉన్న పలంగా అక్కడే ఉన్న సందులన్నీ కూడా ఒక్కడే వెతుకుతూ ఉంటాడు. ఇక వాళ్ళ బావ అయితే మనసులో చాలా నవ్వుకుంటాడు. రాజ్ మనసులో నిండుగా ప్రేమ ఉంది కావ్య మీద, కానీ అస్సలు బయట పెట్టట్లేదు. అసలు ఎందుకని అని చెప్పి ఇక ఆశ్చర్యపోతారు.
ఇక పక్కనే ఇంటి పక్కనే కావ్య ఆ పాపకి డ్యాన్స్ నేర్పించడానికి ఇక అక్కడే వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఇక అన్ని సందులు గొంతులు అన్నీ కూడా తిరిగేసి రాజు అయితే ఆశ్చర్యపోతాడు. ఇంటికి వచ్చి ఏంటి అప్పు మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? నిజానికి నేను ఏదో చిన్న మాట అన్నాను అంతే, అంత మాటకే ఇలా హట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అనగానే సరే బావా ఒక్క ఫ్రెండ్ అయితే ఉంది ఖచ్చితంగా, కానీ అక్కడికి వెళ్ళిందో లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది. అయినా అక్క కనబడకపోయేసరికి నువ్వెందుకు బావా అంత అల్లాడిపోతున్నావు అనగానే నేనేమీ అల్లాడిపోవట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందా అన్నది తెలుసుకోవాలి కదా, మీకంటే ఏ పని పాట లేదు కాబట్టి మీరు అలాగే ఆలోచిస్తారు అని రాజు అయితే మాటని కొట్టిపడేసి కావ్య మీద ఉన్న ప్రేమ రాజు మనసులోంచి ఇక బయట పెట్టే టైం అయితే ముందుకొస్తుంది. ఇక వెంటనే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి బావా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిందేమోనని అనుమానంగా ఉంది అనగానే ఇంకా ఆలోచిస్తావేంటి పద అని చెప్పి రాజు అయితే ఇక అప్పుని తోడు తీసుకొని పక్కన ఇంటికి వెళ్తాడు. వెళితే ఇక కింద ఎవ్వరు ఉండరు, గేటు బయట. అప్పు అయితే బావా గేట్ని నేను లాక్ తీసుకొని వస్తూ ఉంటాను, ఇక నువ్వు లోపలికి వెళ్ళు బావా అని చెప్పి పంపిస్తుంది. రాజు అయితే ఇక పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత కావ్య చక్కగా చీర కట్టుకొని సాంప్రదాయ బద్ధకంతో ఇక చిన్న పాపకి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాప భరతనాట్యం స్టెప్పు సరిగా వేయలేకపోతూ ఉంటే అలా కాదు ఇలా వేయాలి అని చెప్పి భరతనాట్యాన్ని చాలా బాగా వేసి చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే అలా పాప వాళ్ళ అమ్మ కావ్య ఈ భరతనాట్యం చాలా బాగా నేర్పిస్తున్నావు, మా పాపకి ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ అనగానే అయ్యో ఏముంది అక్క అని చెప్పి ఇంకా భరతనాట్యం వేస్తూ ఉంటుంది. ఇక చివరిగా చూసి రాజు అయితే కావ్యం చూసి షాక్ అయిపోతాడు. కావ్య భరతనాట్యం చేస్తున్నప్పుడు ఎండకి పక్కన నీడపడి సేమ్ గుళ్ళో ఉన్న నీడలో కలుస్తాయి చేతులు కాళ్ళు. ఇక ఒక్కసారిగా రాజ్ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి, ఎమోషనల్ అయిపోతాడు. వెంటనే ఇక కావ్యం చూసి మైమర్చిపోతాడు. అసలు కళావతికి భరతనాట్యం వచ్చా? ఆ రోజు గుళ్ళో చేసిన అమ్మాయి కళావతియేనా? కళావతి అయితే స్వప్నని ఎందుకు అబద్ధాలు చెప్పారు అని చెప్పి మనసులో రకరకాల ఆలోచనలు వెల్లువెత్తుతాయి. ఇక అప్పుడే అప్పు వచ్చి బావా అనగానే అని చెప్పి బయటకు రాగానే ఏమైంది బావా, కావ్యక్కని చూసి ఎమోషనల్ అయిపోతున్నావా? ఎక్కడికి వెళుతుంది అక్క? పక్కనింట్లోనేగా ఉంది అనగానే లేదప్పు, నేను ఎమోషనల్ అయ్యింది కావ్య కనిపించినందుకు కాదు, మీ అక్కకి భరతనాట్యం వచ్చా అని అడుగుతాడు. ఏంటి అలా అడుగుతున్నావు బావా, నీకు తెలీదా అని చెప్పి అప్పు అడగగానే నిజం చెప్పు అప్పు, మీ ఇంట్లో భరతనాట్యం స్వప్నకే కదా వచ్చు, మరి కావ్యకు కూడా ఎలా వచ్చు అని చెప్పి అనగానే ఏంటి బావా ఏంటి స్వప్నకి భరతనాట్యం వచ్చా? అసలు దాని మొహానికి ఏ డ్యాన్సు రాదు, దానికి ఏమీ రాకపోయినా అన్నీ వచ్చి బిల్డప్ ఇస్తుంది. నిజానికి మా ముగ్గురులో భరతనాట్యం వచ్చింది కావ్యక్కకే, కావ్యక్క చాలా బాగా భరతనాట్యం వేస్తుంది, చూసావు కదా ఎంత బాగా వేస్తుందో అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి అప్పు ఈ నీడలో అచ్చం మీ అక్కలాగే అనిపిస్తుంది, ఇది ఎవరో చెప్పగలవా నువ్వు అనగానే ఇంకేంటి కావ్యక్క ఫోటోనే చూపించి మళ్ళీ ఎవరని అడుగుతావేంటి, ఇది మా కావ్యక్క, తన చేతులు తన కాళ్ళు నీడలో స్పష్టంగా కనబడుతున్నాయి, అదేంటి బావా అలా అడుగుతున్నావు అనగానే ఇక చాలు అప్పు, నిజం నాకు అర్థమైంది, నా మనసులో ఇంతకాలం ఇక ఈ నీడనే చూసి భ్రమలో ఉండి ఆ అమ్మాయి ఎప్పుడన్నా కళ్ళకు కనిపిస్తుందా అని చెప్పి మనసు వేచి చూస్తుంది. కానీ చివరాఖరికి నేను పెళ్లి చేసుకున్న నా భార్యే నేను ప్రేమించిన అమ్మాయిని తెలిసినాక మనసు ఊవిర్లాడుతుంది. నన్ను ఇప్పుడిప్పుడే నా మనసుల నుంచి బయటపడమని ఇక బయటకు వచ్చి ప్రేమని చెప్పమని నన్ను తప్పిస్తుంది అని చెప్పి రాజు అయితే వెంటనే కళావతి అని చెప్పి పిలుస్తాడు. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరబ్బా అని చెప్పి చూస్తుంది. రాజ్ ఇక వెంటనే ఏమండి ఏమైందండి అనగానే వెంటనే కావ్య అని చెప్పి హక్ చేసుకుంటాడు. ఇక అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నన్ను క్షమించు కళావతి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఆ బాధ అంతా కూడా నీ వల్లే నీకు బాధ పెట్టాను, నా మనసులో ఎప్పుడూ నీకు స్థానం లేదు, నా భార్య స్థానం నువ్వు ఎప్పటికీ ఉండలేవు అని చెప్పి ఈ నోటితో చెప్పిన నేనే నీకు ఈరోజు నిజంగా సారీ అడుగుతున్నాను. నిజానికి నీకు నేను ఎప్పటి నుంచో నీ దాసుని అయ్యాను, నీ ప్రేమలో తేలి మునుగుతున్నాను, కానీ అందుకే నీకు ఏ రోజు ప్రేమని పంచలేకపోయాను అనగానే అర్థం అవ్వట్లేదండి, కానీ మీరు ఏదో దాచారని నాకు అర్థమైంది, నిజం చెప్పండి అనగానే
ఇక అప్పుడు గుళ్ళో ఇక కావ్య భరతనాట్యం విషయం, ఇక తను నీడని చూసి ప్రేమించిన విషయం, తన మనసులో తన నీడని ఉంచుకోవడం వల్ల కావ్యని ఎంత ఇష్టంగా ఉన్నా కావ్య మనసులో లేదని చెప్పడం, ఈ అన్ని విషయాలు ఇక రాజు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఆ విధంగా ఇక ఆ విధంగా కావ్య అలాగే ఇక రాజులు ఇద్దరు కూడా మంచిగా కలిసిపోతారు. పుట్టింటికి వెళ్ళిన కావ్య రాజుతో ఇక తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఇక ఇద్దరు చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఇక అక్కడి నుంచి చాలా హ్యాపీగా అత్తగారింటికి బయలుదేరతారు కావ్య అలాగే ఇక రాజులు. ఇక ఇక్కడ చూస్తే అనామిక ఏదో విధంగా ఇక ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి కాగితాల మీద కాగితాలు ఇక తిరిగేస్తూ ఉంటే ఎక్కడ కూడా కావ్యలాగా డిజైన్స్ వేయలేదు. ఇక అవన్నీ కూడా కుప్పలు తెప్పలు అయిపోతూ ఉంటాయి. ఇక వెమ్మటనే వచ్చి కళ్యాణ్ అయితే, ఇదిగో అనామిక, ఈ డిజైన్స్ నీ జన్మలో వేయలేవు, ఇదిగో నీకు ఇంకా మరికొన్ని పెన్నులు అలాగే కాగితాలు ఇస్తాను, 2 రోజుల వరకు నీకు టైం ఇస్తాను, చిన్న బొమ్మన్నా గీసి నాకు ఇస్తే నా అంతకు నేనే తీసుకెళ్ళి నిన్ను ఆఫీస్లో పెడతాను, సరేనా అని చెప్పి ఇక డోర్ని క్లోజ్ చేసి అమ్మయ్య అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.